చిత్తకార్తె కుక్క అనే మాట ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు కుక్కకు కార్తెకు ఉన్న సంబంధం ఏంటంటే, సూర్యుడు ఒక్కొక్క నక్షత్ర మండలంలోనూ ఉంటాడు. ఏ కాలంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ కాలాన్ని ఆ కార్తెగా పిలిచేవారు. ఇలాంటి కార్తెలు 27 ఉన్నాయి. ఒక్కొక్క కార్తెకి నిర్దిష్టమైన వాతావరణం ఉంటుంది. తదనుగుణంగా రైతులు వారి వారి వ్యవసాయ కార్యక్రమాలు చేసుకునేవారు. కార్తెల వరుసలో 14వది అంటే చిత్తా నక్షత్రం ఉండే కాలాన్ని చిత్తకార్తె అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం దీన్ని గ్రెగేరియన్ అంటారు. ఇది అక్టోబర్ నెలలో వస్తుంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో కుక్కల్లో సంభోగం చేసే కోరిక ఉడుకు ఎక్కువగా ఉంటుంది. సంభోగ సమయంలో ఈ ఉడుకు కుక్కలు కామవాంఛతో ఆడకుక్కల కోసం వెంపలాడటం, కనిపించిన ఆడకుక్క వెనక వెళ్లటం, అడ్డు వచ్చిన మగ కుక్కలతో గొడవ పడటం జరుగుతుంటుంది. అలానే పొరపాటున మనుషులు ఆ వైపుగా వెళ్తే వాళ్ల పిక్కలు పీకే ప్రమాదం ఉంది. అందుకే అమ్మాయిల వెంట పడుతూ జులాయిలాగా గొడవలు పడే మగపిల్లల్ని చిత్తకార్తె కుక్క అని తిడుతుంటారు.